ఫస్ట్ మనం ఈ వీడియోలో అసలు ఎలిజిబుల్ ఎవరు? ఇన్‌స్ట్రక్షన్స్ ఏంటివి? అనేది క్లియర్‌గా తెలుసుకుందాం. వీడియో పరంగా ఏమైనా వాయిస్ పరంగా ఏమైనా తక్కువ అయ్యుంటే క్షమించండి. వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూయేషన్ అయితే చేయండి. మీకు క్లియర్‌గా అనేది అర్థమవుతుంది. ఇలాంటి వీడియోల కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని పక్కా లైక్, షేర్ చేయండి. ఎందుకంటే అందరికీ యూజ్ అయితుంది కాబట్టి. సో, డైరెక్ట్ వీడియోలో అయితే వెళ్ళిపోదాం. వీడియోలో అయితే వెళ్ళిపోదాం. మనం అప్లికేషన్ ఫిల్ చేసే కంటే ముందు ఫస్ట్ మనం ఇన్‌స్ట్రక్షన్ అనేది క్లియర్‌గా చదువుకోవాలి. దాని తర్వాతనే మనం ఎలిజిబుల్ అయితేనే అప్లికేషన్ చేయడానికి వీలుంటుంది. కాబట్టి దీన్ని క్లియర్‌గా చూడండి. ఫస్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అనేది మనం రాసినప్పుడు ఏది కూడా అన్నీ కూడా క్యాపిటల్‌లోనే రాయాల్సి ఉంటుంది. స్మాల్ లెటర్స్‌లో రాయనీకి అయితే వీల్లేదు. ఒకవేళ రాసినట్లయితే రిజెక్ట్ అయితే జరగడం ఖాయం. సో, వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఇదైతే అయిపోయింది గదా! లెటర్స్‌ది. దాని తర్వాత స్ట్రీమ్ అప్లైడ్ ఫర్ అని ఉంది గదా! ఇందులో 2 పోస్టెస్ అనేది ఉంటుంది. ఒకటి హాస్పిటాలిటీ, ఒకటి హౌస్ కీపింగ్ అనేది. సో, ఇందులో మీకు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. దీనైతే క్లియర్‌గా ఒకసారి ఎక్స్‌ప్లనేషన్ అయితే చేద్దాము. హాస్పిటాలిటీ అంటే వంట గాని, కిచెన్, ఫుడ్ సర్వీస్ వంటి పనుల కోసం అయితే హాస్పిటాలిటీ. కాదు, హౌస్ కీపింగ్ అంటే శుభ్రపరచడం, నిర్వహణ, మెయింటెనెన్స్ వంటి పనుల కోసం అయితే హౌస్ కీపింగ్ అయితే ఉంటుంది. సో, ఇది బేస్ చేసుకొని మీరైతే అప్లికేషన్ అయితే స్టార్ట్ చేయండి. దాని తర్వాత మనకైతే పాస్ ఫోటో సైజ్ అనేది 2 ఉండాలి. అది కూడా ఒకటి అప్లికేషన్ ఫామ్‌కి పైన అయితే అంటించాల్సి ఉంటుంది. అది మనం తెలుసుకుందాం. అడ్మిట్ కార్డ్‌కి కూడా ఒకటి అంటించాల్సి అయితే ఉంటుంది. ఇవి 2 అయిపోయిన తర్వాత నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ ఉంది గదా! అది మనం ఫామ్‌లోనే మాట్లాడుకుంటాం ఫిల్ చేసేటప్పుడు. ఆధార్ కార్డ్ నంబర్ అనేది మస్ట్ అండ్ షుడ్ బి పక్కా మీ ప్రొఫైల్ అనేది అప్డేట్‌లో ఉండాలి. అంటే మీరిప్పుడు ప్రెజెంట్ ఉంటది గదా! అది అప్డేట్ అనేది ఉండాలి. దాంతో పాటు అది మన ఫోన్ నంబర్‌కి లింక్ అయ్యి ఉండాలి. ఆ తర్వాత ఫాదర్స్ నేమ్ మనం అందులో మాట్లాడుకుంటాం. ఫాదర్స్ ప్రొఫెషనల్ మనం గూడా అందులోనే మాట్లాడుకుంటాం. తర్వాత మదర్స్ నేము మనం మాట్లాడుకుంటాం. డేట్ ఆఫ్ బర్త్ అనేది 10థ్ మెమోలో మనకు డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటదో, అది మళ్ళీ మన ఆధార్ కార్డ్‌లో అనేది ఉండాలి. ఒకవేళ లేకపోతే మీరు అప్డేట్ జేసుకోండి. మీ సేవకెళ్ళైతే అప్డేట్ జేసుకోండి. గమనించగలరు. నేషనాలిటీ మనం అలానే పెట్టేస్తాం ఇండియన్ అని. ఇది ఓన్లీ అన్‌మ్యారీడ్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ అప్లికేషన్. ఎవరైనా మ్యారీడ్ ఉంటే ఈ వీడియోని స్కిప్ జేసేయండి. అన్‌మ్యారీడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అనేది ఉంటుంది. మీ బాడీ మీద ఏమైనా టాటూస్ ఉంటే మాత్రము టాటూస్ ఉంటే మనం అక్కడ ఆప్షన్ ఉంటుంది. నో అండ్ యెస్ అని. సో, యెస్ అని బెట్టి దాన్నైతే మీరు టాటూ ఉన్న దగ్గర ఒక ఫోటోగ్రాఫ్ లెక్క ప్రింటౌట్ తీసుకొని మనమైతే అటాచ్ చేసి పెట్టాల్సయితే ఉంటుంది. దాని తర్వాత మన అడ్రస్ అనేది ఇస్తాము. ఇందులో ఈమెయిల్ ఐడీ అనేది పక్కా వ్యాలిడ్ అయితే ఉండాలి. అదైతేనే పెట్టండి. ఎందుకంటే దానికి అడ్మిట్ కార్డ్ అనేది మీ సెంటర్ ఎక్కడ అనేది అంతా వస్తుంది. సో, కాబట్టి వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ మాత్రమే పెట్టండి. దాని తర్వాత మీ ఫోన్ నంబరు మీకు ప్రెజెంట్ రన్ అయితే ఉంటది గదా! అది మాత్రమే పెట్టండి. పర్మనెంట్ అడ్రెస్సు, పిన్ కోడ్ ఏదైతే ఉందో మనం ఇంక్లూడింగ్ మన పోలీస్ స్టేషన్‌తో సహా పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది గదా! ఇది మినిమమ్ 10థ్ వాళ్ళకే. 10థ్ పాస్ అయ్యి ఉంటే చాలు. సో, మీకు ఒకవేళ ఇంటర్ ఉంది బ్రో అంటే ఇంటర్ గూడా పెట్టొచ్చు. ఇంటర్ పెట్టిన తర్వాత కాపీ అనేది అటాచ్ చేయాల్సి ఉంటుంది. దాంతో పాటు ఒకవేళ ఇంటర్ గనుక పెడితే. దాని తర్వాత లాంగ్వేజెస్‌లో వచ్చేసి ఏదైనా 2 లాంగ్వేజ్‌లు వచ్చుంటే చాలు. ఒకటి వచ్చుంటే చాలు. ఏమైనా 2 వచ్చుంటే బెటర్ అన్నట్టు. సో, మీకు తెలుగు, ఇంగ్లీషు లేకపోతే తెలుగు, హిందీ వస్తే అక్కడ రాయగలగాలి. మళ్ళీ రీడ్ చేయగలగాలి. దాన్ని బేస్ చేసుకొని ఉంటది. మనం అప్లికేషన్‌లో మాట్లాడుకుందాం. డీసెల్ డీటెయిల్స్ ఆఫ్ పాస్ట్ సర్వీస్ అంటే మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఉందా అని అడుగుతున్నారు. ఎక్స్‌పీరియన్స్ ఉంటే యెస్ అని పెట్టాలి. అది ఏ ఎక్స్‌పీరియన్సో కూడా పెట్టాలి. లేదంటే మాత్రం మామూలుగా డాష్ ఇస్తే అయి సరిపోతుంది. ప్రెజెంట్ ఆక్యుపేషన్ ఉంది గదా! ఇక్కడ మీరు ప్రెజెంట్ ఏమైనా చేస్తున్నారా అని అడుగుతున్నారు. సో, మీరేమైనా చేస్తే పెట్టండి. లేదా డాష్ అయితే పెట్టేయండి. మన అప్లికేషన్‌లో మాట్లాడుకుందాం. ఇక్కడ మీ ఫాదర్ ఒకవేళ ఈ అగ్నివీర్‌కి సంబంధించిన ఏమైనా జాబ్ చేస్తున్నాడా గవర్నమెంట్ జాబు అంటే సివిలియన్ గానీ, ఆర్మీ అని గానీ, ఏఎఫ్ పర్సన్‌గా సర్వీస్ ఏమైనా చేస్తున్నాడా? ఉంటే యెస్ అని పెట్టి ఆ సర్టిఫికేట్ ఉంటది గదా! ఆ పెన్షన్ ఆర్డర్స్ అనేసి దానికైతే పెట్టాల్సి ఉంటుంది. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సిగ్నేచర్ అప్లికెంట్‌లో మనం పెట్టాల్సి ఉంటుంది. తర్వాత డీటెయిల్స్ సర్టిఫికేట్ ఇచ్చాడు. మనం అక్కడ చెప్పుకుంటాం. ఆ తర్వాత ఇక్కడ అనేది అప్లికేషన్ అనేది 18 ఇయర్స్ అబోవ్ వాళ్ళకున్నది. అంటే 17 ఆఫ్ అంటే 17 సంవత్సరాలన్నర నిండి ఉన్న వాళ్ళకి గూడా ఈ అప్లికేషన్ వర్తిస్తుంది గాబట్టి ఇక్కడ
18 ఇయర్స్ బిలో ఉంది, 18 ఇయర్స్ అబోవ్ 2 కూడా అడగడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని మనకు అక్కడ అప్లికేషన్‌లో పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత ఆప్షనల్ లాస్ట్‌దొచ్చేసి ఇది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉంది కదా! ఈ ఆప్షనల్. సో, మనం డైరెక్ట్ ఇప్పుడు అప్లికేషన్ ఫార్మ్ స్టార్ట్ చేద్దాం. అప్లికేషన్ ఫార్మ్ అయితే ఇలా ఉంటుంది. మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, అప్లికేషన్ ఫార్మ్‌లో అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్‌లో మాత్రమే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో, ఇది మాత్రం గుర్తుపెట్టుకోగలరు. ఫస్ట్ అయితే పైన పాస్ ఫోటో సైజ్ ఉంది కదా! దాన్నైతే అతికించండి. ఆ తర్వాత రూల్ నెంబర్ అని కనబడుతుంది కదా! అది అవసరం లేదు. రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది కదా! అది కూడా అవసరం లేదు. ఇక్కడ శ్రీముడు అప్లైడ్ ఫర్ ఉంది కదా! అంటే మీరు హాస్పిటాలిటీకి అప్లై చేస్తుర్రా? లేకపోతే హౌస్ కీపింగ్ ఉంటదా? ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను అంతకుముందు ఎక్స్‌ప్లెయిన్ చేసినా కదా! సో, దానికి బేస్ చేసుకొని మీరైతే అక్కడ ఎంటర్ చేయండి. నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ ఉంది కదా! అంటే ఎస్ఎస్‌సి మెమో ప్రకారం అసలు మీ నేమ్ ఎలా ఉందో అలా సేమ్ అట్లనే రాయండి. దాని తర్వాత ఆధార్ కార్డ్ నెంబరు ఇది కూడా రాయండి. దాని తర్వాత ఫాదర్ నేమ్ అయితే రాయండి. ఫాదర్ ప్రొఫెషనల్ అంటే అగ్రికల్చర్ ఏమైనా జాబ్ చేస్తున్నారా? జాబ్ చేస్తే జాబ్ ఏ జాబో రాయండి. అగ్రికల్చర్ అయితే జస్ట్ అగ్రికల్చర్ అని రాసేయండి. మదర్స్ నేమ్ రాయాలి. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా! ఇందులో అయితే మీ ఎస్ఎస్‌సి మెమో ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉందో అలా రాసి, ఆ తర్వాత మీకు ఏజ్ ఎంతనో కూడా రాయాలక్కడ. ఇయర్స్ అండ్ మంత్స్ కూడా రాయాల్సి ఉంటుంది. నేషనాలిటీ వచ్చేసి ఇండియన్ అని పెట్టండి. ఆ తర్వాత మెరిటల్ స్టేటస్ ఉంది కదా! ఇక్కడ మ్యారీడ్ వాళ్ళకు లేదు కాబట్టి అక్కడ మ్యారీడ్ అని ఉంది కదా! దాన్ని కొట్టేసి అన్‌మ్యారీడ్ అని పెట్టండి. ఆ తర్వాత బాడీ టాటూస్ ఉంది కదా! నేను అంతకుముందు చెప్పినా కదా! సో, అదే ఇది. ఒకవేళ మీకు టాటూస్ ఉంటే మాత్రం రిమూవ్ చేసుకోండి. ఇక్కడ పెట్టకండి. నో అని పెట్టేసి రిమూవ్ అయితే చేసుకోండి. ఎందుకైనా మంచిది. ఇలా మళ్ళీ రిజెక్ట్ అయ్యే అవకాశమే చాలా ఎక్కువ మందికి ఉంటది కాబట్టి రిమూవ్ అయితే చేసుకోండి. బయట చాలా షాపులుంటవి. తర్వాత అడ్రస్ ఆఫ్ కరస్పాండింగ్ ఇక్కడ హౌస్ నెంబరు మీ యాజ్ పర్ ఆధార్ కార్డ్‌లో ఎలా అయితే ఉంటుందో అలా అయితే ఇచ్చేసేయండి. హౌస్ నెంబరు, దాని తర్వాత మీ విలేజు, పోలీస్ స్టేషన్ నియర్ బై మీకు ఏ పోలీస్ స్టేషన్ మీ మండల్‌కి ఏ పోలీస్ స్టేషన్ ఉంటదో ఆ పోలీస్ స్టేషన్ ఇయ్యాల్సి ఉంటుంది. దాని తర్వాత మీ పోస్ట్ ఆఫీసు, మీ డిస్ట్రిక్టు, మీ స్టేటు, మీ పిన్ కోడు, ఇక్కడ ఈమెయిల్ ఐడీ వచ్చేసి మీకు వ్యాలిడ్ ఉంటది కదా! ప్రెజెంట్ నడుస్తున్నదో చెక్ చేసుకోండి. అది మాత్రమే ఇవ్వండి. దాని తర్వాత మీ మొబైల్ నెంబరు మీకు ఇప్పుడు రన్నింగ్‌లో ఏదైతే ఉంటదో అది మాత్రమే ఇవ్వండి. పర్మనెంట్ అడ్రస్ ఇది. ఇదొచ్చేసి పైన వచ్చేసేమో మన పిన్ కోడ్ పోస్ట్ ఆఫీస్ సంబంధించింది. ఇదొచ్చి మన పర్మనెంటు. ఇది మనం హౌస్ నెంబరు సేము మళ్ళీ ఇందులో కూడా సేమ్ అలానే ఇయ్యాల్సి ఉంటుంది. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉంది కదా! ఇక్కడైతే ఈ 10థ్ బేస్ కాబట్టి 10థ్ ఇచ్చేసి నెంబర్ అని ఉంటది కదా! అదైతే ఇక్కడ ఎంటర్ చేయండి. ఒకవేళ బ్రో మేము ఇంటర్ కూడా చేసినామంటే ఇంటర్మీడియేట్‌లో మీరు ఏ బోర్డ్ అయితే చదివుంటారో, ఏ యూనివర్సిటీ అని ఉంటది కదా! ఈ తెలంగాణ బోర్డ్ అయితే తెలంగాణ, ఆంధ్ర బోర్డ్ అయితే ఆంధ్ర బోర్డ్ అని రాసేసి సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. అది ఇంటర్ కూడా సేమ్ అట్లనే ఉంటుంది. లాంగ్వేజ్ వచ్చేసి రీడ్ అండ్ రైట్ ఉంది కదా! ఒకవేళ మీకు తెలుగు రాయడం జస్ట్ తెలుగు అని పెట్టండి. ఒకవేళ మీకు ఇంగ్లీషు జస్ట్ చదవడమే వచ్చనుకుంటే ఇంగ్లీష్ అని పెట్టి పక్కన రీడ్ అని పెట్టండి. ఒకవేళ నాకు రాయడమే వచ్చంటే ఇంగ్లీష్ అని పెట్టి రైట్ అని పెట్టండి. ఆ తర్వాత డీటెయిల్స్ ఆఫ్ పాస్ట్ సర్వీస్ అంటే మీకు ఎలాంటి ఇంతకుముందు ఏమైనా ఎక్స్‌పీరియన్స్ ఉందా అని అడుగుతుంది. ఎక్స్‌పీరియన్స్ ఏమైనా ఉంటే పెట్టండి. లేదా మామూలుగా డాష్ అని ఈ డాష్ టైప్‌లో ఇట్లా గీత పెట్టండి అంతే దాని మీద. దాని తర్వాత ప్రెజెంట్ ఆక్యుపేషన్ ఉంది కదా! ఇది ఏమైనా మీరు చేస్తున్నారా? ప్రెజెంట్ ఇక్కడ ఏమైనా జాబ్ లాంటివి ఏమైనా చేస్తుర్రా ఇతర అనేది అడుగుతుంది. చేస్తుంటే ఆ ఏ జాబో పెట్టండి. లేదంటే డాష్ టైప్ ఇచ్చేసేయండి. ఇదొచ్చేసి మీ ఫాదరు ఈ అగ్నివీర్‌లో ఏమైనా సివిలియనా? లేకపోతే డిశ్చార్జ్ అయిన సర్టిఫికేట్ ఏమైనా ఉంటే పెట్టండి. సివిలేనా? లేకపోతే ఆర్మీయేనా? ఏఎఫ్ పర్సనా? అని అడుగుతుంది. ఉంటే పెట్టండి. లేకపోతే అవసరం లేదు. ఆ తర్వాత సర్టిఫికేట్ బై అప్లికెంట్. ఇదైతే మనకు మామూలుగా ఇక్కడ డేట్ పెట్టేసి అంటే మీరు అప్లై చేస్తున్న డేటు అండ్ సిగ్నేచర్ పెట్టేసేయండి. డీటెయిల్స్ ఆఫ్ సర్టిఫికేట్ అటాచ్డ్ టు బి ఫిల్డ్ బై అప్లికెంట్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇయన్నీ కూడా టిక్ మార్క్ చేయాల్సి అయితే ఉంటుంది. సో, 10థ్ మెమో ఇది కాబట్టి పాసింగ్ సర్టిఫికేట్ కాబట్టి యెస్ అని పెట్టండి. ఇక్కడ రూ. 10 స్టాంప్ ఉంది కదా! ఇది కూడా యెస్ అని పెట్టండి. సర్టిఫికేట్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఏమైనా ఉంటే యెస్ అని పెట్టండి. అది యెస్ అని పెడితే మాత్రం మీరు పోస్ట్ ఆఫీస్ చేసేటప్పుడు కింద అటాచ్ చేసి పంపించాల్సి ఉంటుంది. మీ సర్టిఫికేట్ అది ఎక్స్‌పీరియన్స్ ఉందో లేదంటే నో అని పెట్టేసేయండి దాదాపు. క్యారెక్టర్ సర్టిఫికేట్ ఏమైనా
క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇది ఎస్ అని పెట్టి నేను చెప్పిన కదా మీ ప్రిన్సిపల్ దగ్గర పోయేసి ఇట్లా సార్ నాకు ఇది అప్లై చేస్తున్నా నాకు క్యారెక్టర్ సర్టిఫికేట్ కావాలంటే వాళ్ళు ఇస్తారు. సో అది అయిపోయిన తర్వాత మీకు 18 ఇయర్స్ ఉంటే అబోవ్ 18 ఇయర్స్ ఉంటే ఫస్ట్‌ది ఫిల్ చేయండి. ఇక్కడ మీ పేరు, మీ ఫాదర్ నేము పెట్టేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా! పెట్టేసి ఇక్కడ మీరు ఏ ఏ డేట్‌కైతే అప్లై చేస్తున్నారో ఆ డేట్ పెట్టేసి ఇక్కడ మీ సిగ్నేచర్, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, పేరెంట్ ఎవరైనా ఉంటే ఫోన్ నెంబర్ క్యాండిడేట్ అది పెట్టేసేయండి. ఒకవేళ 18 ఇయర్స్ బిలో కనుక ఉంటే కింది దాంట్లో సేమ్ అదే మ్యాటర్ ఇక్కడ కూడా పెట్టాల్సి ఉంటుంది. సో దాని తర్వాత ఇది సర్టిఫికేట్ ఆఫీషనల్ ఉంది కదా! ఇదైతే ఆప్షనల్, ఇది అవసరం లేదు మీకు. ఈ లాస్ట్‌కి వచ్చేసి అడ్మిట్ కార్డ్ అనేది ఉంది కదా! ఇది మాత్రం ప్రింట్ సెపరేట్‌లీ తీసుకోవాలి. అంటే ఆ పైనవన్నీ 3 తీసుకొని లాస్ట్‌కు ఇంకో పేజ్‌లో తీసుకొని పిన్ చేసి పెట్టేయొచ్చు, ఏం పర్వాలేదు. ఇక్కడ మళ్ళీ పాస్ ఫోటో అనేది అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడొచ్చేసి స్ట్రీమ్ అప్లైడ్ ఫర్ అనేది ఉంది కదా! ఇందులో హాస్పిటాలిటీనా లేకపోతే హౌస్ కీపింగ్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. సేమ్ పైన మీరు ఫస్ట్ ఏదైతే ఇచ్చారో అది ఇక్కడ చేయాల్సి ఉంటుంది. అది అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి ఇస్తే మాత్రం రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఆఫ్‌లైన్ గొడవ ఏందంటే ఇంతే. కొద్దిగా అటు ఇటు అయినా రిజెక్ట్ అయ్యడం జరుగుతుంది. అందుకే వీడియో అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి కానీ తొందరపడి ఏ మాత్రం చేయకండి. సో ఇక్కడ మీ నేమ్ ఇచ్చేసేయండి. యాజ్ పర్ 10th ప్రకారం ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఫాదర్ నేము, మదర్ నేము, మీ అడ్రస్ అనేది ఉంటుంది కదా! ఇక్కడ అంతా ఫిల్ చేసేయండి. మీ పోలీస్ స్టేషన్, పోస్ట్ ఆఫీస్ అంతా పిన్ కోడ్, రిజిస్ట్రేషన్ నెంబర్ అవసరం లేదు. ఈ కింద ఇది ఈ మిగతా 4 టైమ్ రిపోర్టింగ్, వెన్యూ అది అవసరం లేదు. అంతా వాళ్ళే చూసుకుంటారు. సో ఇక్కడ యూనిట్ స్టాంప్ ఉంది కదా! అవసరం లేదు. ప్రెసిడెంటింగ్ ఇది కూడా అవసరం లేదు. వాళ్ళే చూసుకుంటారు అంతా. ఇదంతా కూడా ఫిల్ చేసిన తర్వాత ఇక్కడొచ్చేసి మీరు 10th మెమో జిరాక్స్ పెట్టాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు మీకు అప్డేట్‌లో ఉన్నది చేసుకొని పెట్టండి. ఆ తర్వాత పాస్ ఫోటో ఇందులో ఉంటవి. సో మీకు ఎక్స్‌టర్నల్‌గా ఏమైనా ఎన్‌సీసీ సర్టిఫికేటు లేకపోతే వేరే ఏమైనా ఉంటే ఐటీఐ సంబంధించి, డిప్లొమా సంబంధించి ఏమైనా ఉంటే అవి కూడా పెట్టండి. సో వీడియో అందరికీ అర్థమైంది అనుకుంటా. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి కానీ తొందరపడి ఏ పని కూడా చేయకండి. ఎందుకంటే ఈ ఆఫ్‌లైన్‌లో చాలా తక్కువ మంది అప్లై చేస్తారు. ఎందుకంటే సగం భయం ఏదైనా తప్పు పోతే రిజెక్ట్ అవుతదని. లేకపోతే చాలామందికి ఇంట్రెస్ట్ ఉండదు దాదాపు. తక్కువ మంది చేస్తారు. దాదాపు అప్లై చేసినోళ్ళకి అందరికొస్తుంది ఇది. కాబట్టి ఈ వీడియోని మంచిగా ఎక్స్‌ప్లనేషన్ చేసిన. ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మన కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. మీకు అన్నిటికి కూడా ఫర్దర్‌గా వీడియోస్ అయితే చేసుకుందాం. సో క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నా. ఫస్ట్ అయితే మీరు ఫామ్ అప్లికేషన్ ఉంది కదా! అప్లికేషన్ ఫామ్ అయితే ఒక ప్రింటౌట్లు 3, 4 తీసుకోండి. ఒకవేళ మీకు మిస్టేక్ అయినా మళ్ళీ వేరే దాంట్లో రాసుకోనీకి. సో ఒకటే తీసుకోరాకుండా 4, 3 అయితే తీసుకురండి. పీడిఎఫ్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నా. అక్కడి నుంచి పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్, షేర్ చేయండి.